కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. బ్రిక్స్ దేశాలు డాలర్ కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకుని రావాలని అనుకుంటూ ఉన్నారు. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు బలపడాలని చూస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు 10 దేశాలతో బ్రిక్స్ ప్లస్గా మారాయి. ఇప్పటికీ బ్రిక్స్ దేశాల్లో చేరుతామని చాలా దేశాలు ముందుకొస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కలవరపడుతుంది. ఎవరైతే బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకుంటారో వాళ్లపైన అదనపు ట్యాక్సులు విధిస్తామంటుంది. ఒకవేళ డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకొస్తే ఆ దేశాలపై ట్యాక్స్ బాధితామని అంటూ ఉంది. సో ఈ పరిణామం దేనికి దారితీసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ విషయం పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. నాగేశ్వర్ గారు, బ్రిక్స్ పై ట్రంప్ మాట్లాడుతున్న మాటను ఎలా చూడాలి? బ్రిక్స్కి ట్రంప్ భయపడుతున్నాడా? బ్రిక్స్ని విషయంలో ట్రంప్ వెళ్తున్న విధానాన్ని ఎలా చూడాలి? ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, బ్రిక్స్ ఏది అమెరికా వ్యతిరేక కూటమి కాదు. అసలు అది కూటమే కాదు. ఇట్స్ ఓన్లీ ఎ గ్రూప్. ఇట్స్ నాట్ అన్ అలియన్స్. అది అలియన్స్ కాదు, కూటమి కాదు, అదొక ఆర్గనైజేషనే కాదు, అదొక గ్రూపింగ్. అదే అమెరికా వ్యతిరేక గ్రూపింగ్ కాదు. ఇప్పుడు ఇందులో బ్రిక్స్లో మనకు అర్థం, ఇది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత G7 కాస్త G20గా రూపాంతరం చెందింది. అంటే G7 ఏమో హైలీ ఇండస్ట్రియలైజ్ రిచ్ నేషన్స్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, ఇవి. దీన్ని డైవర్సిఫై చేసి ఎమర్జింగ్ ఎకానమీస్ని కూడా తీసుకొని G20గా మారింది. కానీ G20 కూడా ప్రపంచంలో ఉన్న గ్లోబల్ సౌత్ అంటారు. అంటే వర్తమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఎమర్జింగ్ ఎకానమీస్ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో నిలబడినప్పుడు 2009లో బ్రిక్స్ ఏర్పడింది. మొదలు 4 దేశాలు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇది 2009లో ఏర్పడ్డాయి. 1 ఇయర్ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా చేరి అది బ్రిక్స్గా ఏర్పడింది. బ్రిక్స్గా ఏర్పడినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్, ప్రపంచంలో 40% జనాభా, 25% ఆఫ్ ద ప్రపంచ జీడిపి, ప్రపంచ ఆదాయంలో మీకు 25%గా ఉండే. సో ఆ తర్వాత మీకు 2024లో అంటే బ్రిక్స్ ఏర్పడిన 15 ఏళ్లకు కాస్త మరో 6 దేశాలు ఇందులో చేరాయి. ఆ 6 దేశాలు ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశాలు చేరడం వల్ల ప్రపంచంలో సగం జనాభాకు ఇప్పుడు బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ సగం జనాభాలో మీకు అంటే టు బీ ప్రిసైజ్ 49.5%, అంటే ప్రపంచ జనాభాలో 49.5% పాపులేషన్లో ఆఫ్, అలాగే వరల్డ్ జీడిపిలో 40%, వరల్డ్ ట్రేడ్లో 26%కు ఇవాళ బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో G7తో పోలిస్తే ఏ రకంగా చూసినా ఇది బలమైన కూటమి. సో వాస్తవంగా అమెరికా శత్రు కూటమి కాదు. ఎందుకు కాదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అమెరికాకు ఒక రకంగా శాటిలైట్ కంట్రీస్. అమెరికా ఎలా చెప్తే అలా నడుచుకున్న దేశాలు. ఇండియా అమెరికాకి ఏం శత్రు దేశం కాదు. మనకు బ్రహ్మాండమైన వ్యూహాత్మక బంధం ఉంది. అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా ఇండో పసిఫిక్లో మనం మెంబర్గా ఉన్నాం. సో ఇండియా ఇది నాట్ అమెరికా అపోనెంట్ కంట్రీ కాదు కదా. ఈజిప్ట్ అమెరికా వ్యతిరేక దేశమే కాదు. సో కానీ ట్రంప్ భయపడుతున్నది ఏంటంటే ఇది G7కు బలమైన పోటీగా వస్తుంది. ఇది మొదటి కారణం. రెండవది, ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా బ్రెజిల్లో జరిగిన సమావేశంలో బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ అని కూడా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇందులో 8 దేశాలు ఉన్న పార్ట్నర్స్గా బ్రిక్స్ ఎంచుకుంది. 1 బొలీవియా, 2 క్యూబా, 3 థాయిలాండ్, 4 మలేషియా, 5 యుగాండా. సో ఇలా 8 కంట్రీస్ మీకు ఇందులో ఈ పార్ట్నర్ కంట్రీస్గా పిలుస్తారు వీటిని. సో ఇలా బ్రిక్స్ నిరంతరం ఎక్స్పాండ్ అవుతుంది. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య ఏంటంటే బ్రిక్స్ ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఖండించింది. నాలుగవది, బ్రిక్స్ ఇటీవల సమావేశంలో కూడా ఈ 16th శిఖరాగ్ర సభ అనుకుంటాను, దాంట్లో మీకు గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించింది. ఇవేవి ట్రంప్కు నచ్చవు కదా. 5 ట్రంప్ విధిస్తున్నటువంటి ఏకపక్ష టారిఫ్లను, యూనిలేటరల్ టారిఫ్లను బ్రిక్స్ ఖండించింది. అమెరికా పేరు చెప్పలే, ట్రంప్ పేరు చెప్పలే, కానీ వాటిని ఖండించింది. ఇది 5వ ప్రాబ్లం. 6వ ప్రాబ్లం ఏంటంటే
వరల్డ్ బ్యాంకు అండ్ IMF వీటిలో ఓటింగ్ రైట్స్ను మార్చాలి. ఇప్పుడు ఏంటంటే IMF వరల్డ్ బ్యాంక్లో అమెరికా తలుచుకుంటే దేన్నైనా ఆపగలుగుతుంది. అందువల్ల ఆ ఓటింగ్ రైట్స్ను డెవలపింగ్ కంట్రీస్కు పెంచాలి అనేది ఒక వాదన. ఇది 6వది. 7వది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించి ఇండియా బ్రెజిల్లకు అక్కడ ప్లేస్ ఇవ్వాలి. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాలకని. ఇది 7th. 8th ఏంటంటే IMFకు వరల్డ్ బ్యాంక్ అనేది ఇవాళ అమెరికా డామినేటెడ్, వెస్ట్రన్ డామినేటెడ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్. వీటికి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు మొదలుపెట్టాను. ఉదాహరణకు మీకు ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇదివరకు దాని పేరు బ్రిక్స్ బ్యాంక్. ఇది $100 బిలియన్ అంటే 10,000 కోట్ల డాలర్లతో 2015లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ $36 బిలియన్ బ్రిక్స్లో ఉన్న మెంబర్ కంట్రీస్కు, ఇతర గ్లోబల్ సౌత్ అంటే వర్తమాన దేశాలకు, డెవలపింగ్ కంట్రీస్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కొరకు రుణాలు ఇచ్చారు. అలాగే మీకు ఈ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని పేరిట కరెన్సీ క్రైసిస్ ఎదుర్కొనే దేశాలకు అండగా నిలచడానికి IMF ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఒకటి ఎమర్జ్ అయ్యాయి. ఇది సహజంగానే ట్రంప్కు నచ్చింది. ఇక 9వది మీరు అన్నారే డీడాలరైజేషన్. వాస్తవంగా డీడాలరైజేషన్ ఇస్ నాట్ ఆన్ ద బ్రిక్స్ ఎజెండా. బ్రిక్స్ ఎప్పుడు కూడా మేము డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తాము అని రష్యా ఒక ప్రతిపాదన మాత్రమే తప్ప బ్రిక్స్ ఇక్కడ అగ్రిమెంట్ లేదు. అసలు అది ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదు. ఇండియా, చైనా కలిసి ఒక కరెన్సీగా ఉంటుందా? ఇప్పుడు యూరోపియన్ దేశాలకు జాగ్రఫీ, హిస్టరీ వాళ్ళని కలుపుతాయి. అయినా కూడా వాళ్ళ యూరో ఇప్పటికీ కూడా గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మీకు 58% డాలర్ ఉంటే 30% యూరో. అలాంటిది ఇండియా ఎక్కడ, చైనా ఎక్కడ, బ్రెజిల్ ఎక్కడ, రష్యా ఎక్కడ? దేర్ నో జాగ్రఫీ దట్ లింక్స్, దేర్ నో పాలిటిక్స్ దట్ లింక్, జియో పాలిటిక్స్ ఏ లింకు లేని బ్రిక్స్ ఎలా కరెన్సీ వస్తుంది? అది దరిదాపుల్లో కూడా లేదు. అయినా ట్రంప్కి ఎందుకు భయం అంటే డాలర్పై డిపెండెన్స్ను తగ్గించుకోవాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇది అమెరికా డాలర్ను వెపన్గా మార్చుకొని రష్యా లాంటి దేశాలపైన అనుసరించిన వైఖరి చూసిన తర్వాత డాలర్పై డిపెండెన్స్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే తమ దేశీయ కరెన్సీలో ట్రేడ్ జరపాలి. ఇప్పుడు చైనా సౌదీ అరేబియాతో యువాన్లలో జరపాలని, ఇండియా ఇరాన్తో రూపీలో జరపాలని, ఈ దేశీయ కరెన్సీలో ట్రేడ్ జరపాలి అనే ఒక ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఉంటుంది, దాన్ని స్విఫ్ట్ అంటారు. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని. ఇది డాలర్ డామినేటెడ్ సిస్టమ్. దానికి బదులుగా క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. అంటే డాలర్ పేమెంట్ సిస్టమ్ అంటే అమెరికా తలుచుకుంటే అది ఆగిపోతుంది. ఇప్పుడు రష్యాకు స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారు. సో ఈ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టాన్ని ఎవాల్వ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేవి డాలర్కు సబ్స్టిట్యూట్ కావాలని కాదు, డాలర్పై డిపెండెన్స్ను, డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించాలి అని. ఇది ట్రంప్కు ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. 10వది మల్టీపోలారిటీ, అంటే వరల్డ్లో ఒక అగ్రరాజ్య ఆధిపత్యం ఉండకూడదు. అందువల్ల మరింత డెమోక్రటైజ్ కావాలి, బహుళధ్రువ ప్రపంచంగా వరల్డ్ ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ 10 కారణాలు ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రశ్నగా మారాయి. అమెరికాకి ఆధిపత్యానికి ప్రమాదంగా మారలేదు. నేను అవార్డు చాలా జాగ్రత్తగా పడుతున్నా. సో ఇట్ ఈస్ నాట్ ఎ డేంజర్ టు యుఎస్ హెజమనీ, యుఎస్ డామినేషన్. ఇట్ ఈస్ క్వశ్చనింగ్ ద యుఎస్ హెజమనీ అండ్ డామినేషన్. అంటే అమెరికా ఆధిపత్యానిపైన ఒక ప్రశ్నగా ఉండడాన్ని అమెరికా సహించలేకపోతుంది. అందువల్ల అమెరికన్ సుప్రీమసీకి ఒక రిమోటెస్ట్ ప్రతి ప్రశ్న అయినా అమెరికా అంగీకరించడానికి రెడీగా లేదు. అందువల్ల మీకు వీధిలో దాదాగిరి చేసేవాడు ఆ దాదా ముందరికెళ్ళి ఇట్లా నువ్వు వట్టిగా ఏదో కారణాన చేతులు కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇలా అనుకుంటే పోయావనుకోండి, ఏం రా కండలు చూపెడతావు అని కొడతాడు. ఎందుకు? ఆ దాదాకి నువ్వు అంటే ప్రమాదం అని కాదు, దాదా ముందట కండలు కూడా దేనికి కూడా లేపద్దు. నొప్పి లేసింది అన్న అందుకే లేపినాడే, నొప్పి లేసింది రా నా ముందర కండలు తిప్పుతావా అంటాడు. సో అమెరికా కూడా అదే, ట్రంప్ కూడా అదే, నా ముందర మీరు కండలు తిప్పుతారా అంటున్నాడు. సో ఒకవేళ ఇలా బ్రిక్స్ బలపడుతూనే ముందుకు వెళుతూ ఉంటే అమెరికా ఎలా వ్యవహరించే అవకాశం ఉంటుంది? రెండు నిజానికి మీరు అన్నట్టు
ఎవరైతే అమెరికాని వ్యతిరేకిస్తూ ఉంటారో ఆ దేశాలకు డాలర్ని అందకుండా చేయాలి అనే వ్యూహంతో అమెరికా వెళుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రిక్స్ కనుక బలపడుతూ ఉంటే ఆ ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ G7 బలహీనపడి బ్రిక్స్ బలపడుతూ ఉంటే ఏం జరిగే అవకాశం? ఇప్పుడు ఫ్యూచర్ గురించి గెస్ చేయకూడదు, స్పెక్యులేట్ చేయకూడదు. ఇదేనా అస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ కాదు. ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది అన్న మ్యాథమెటికల్ ప్రెడిక్షన్ ఉండదు కదా. ఈ లోపల ఏం జరుగుతుందో ఎవరమో చెప్పలేము. యూ కెనాట్ మేక్ సచ్ వేగ్ ప్రిడిక్షన్స్. ఒకటి మాత్రం నిజం, ఇప్పటికీ డాలర్ సుప్రమసీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇలా గ్లోబల్ ట్రేడ్ కానీ, గ్లోబల్ సర్ప్లసెస్ కానీ, మీకు గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, ఫారిన్ ట్రేడ్ కానీ, స్టిల్ డాలర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సమీప భవిష్యత్తులో డాలర్కి ఏదో ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది అనుకుంటే అది పొరపాటు. కానీ అదే సమయంలో డాలర్ హెజమని అంటారు, గుత్తాధిపత్యం మాత్రం ఇక ఉండదు. అంటే మల్టీపోలారిటీ ఎమర్జ్ అవుతుంది, రకరకాల ఫోర్సెస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ఇంటర్నేషనల్ పొలిటికల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ డెమోక్రటైజ్ కాకపోతే ఈ కాంట్రడిక్షన్స్ ఇంకా ఇంకా తీవ్రమవుతాయి. సో ఒకవైపు ఏమో మీకు అమెరికా నాయకత్వంలోని G7 అమల్లో మీకు దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. అమెరికా యూరప్ల మధ్య ఉండే ఒక లాంగ్ టర్మ్ హిస్టారికల్ బంధం బీటలు వాడుతుంది, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. సో యూరోపియన్ పార్ట్నర్షిప్ అనేది దెబ్బతింటుంది. యూరప్లో అమెరికా పైన విశ్వాసం కోల్పోతున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్ ఒక మిలిటరీ పవర్గా ఎమర్జ్ కావాలని చూస్తుంది. యూరప్కు అమెరికా అణ్వాయుధాలపైన ఆధారపడకూడదు, ఫ్రాన్స్ న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి అనే చర్చ నడుస్తుంది. సో అందువల్ల అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది. అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ అలియన్స్లో ఆ డివిజన్ మొదలైంది. దానికి ఆల్టర్నేటివ్గా గ్లోబల్ సౌత్ అంటారు. అంటే ప్రపంచంలోని పేద వర్తమాన దేశాలు ఏకమవుతుంటే ఆస్పారింగ్ పవర్స్ ఇన్ ద మల్టీపోలార్ వరల్డ్ లైక్ ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ ఇవి ఏకమవుతే సహజంగానే తమ కూటమేమో బలహీనపడుతుంది. తమకు ప్రత్యర్థి కూటమి అని కూడా కాదు, తమకు నాన్ వెస్ట్రన్ కూటమేమో అంటే పశ్చిమేతర కూటమేమో బలపడుతుంది. ఇది సహజంగానే ట్రంప్ అంగీకరించడు కదా. అందువల్ల జరుగుతున్న పరిణామాలు కానీ అనివార్యమవుతాయి కదా. నువ్వు ఎంతకాలం ఈ ఆధిపత్యం, ఒకప్పుడు మీకు కొలోనియలిజం అండి, ఇప్పుడు లేదు కదా. ప్రపంచం మారిపోతుంది. ఆ మార్పుల్ని అంగీకరించక నేను అలాగే ఉంటాను అంటే ఇలా అంటే యుద్ధాల దగ్గర ఫోర్సెస్ వస్తాయి కదా. యుద్ధాల దగ్గర నుంచి స్నేహాల వరకు ట్రంప్ మాట్లాడుతున్న మొదటి మాట ఈ ట్రేడ్ వార్, ట్యాక్స్ల గురించే మాట్లాడుతున్నాడు. అది ప్రభావం ఏమైనా చూపిస్తుందా? అంటే టారిఫ్లు అందుకే అది ప్రభావానికి కాదు, అది బ్రిక్స్ని ఆపదు, ఇంకా బ్రిక్స్ని పెంచుతుంది. ఇలా బ్రిక్స్ ఎందుకు బలపడుతుంది? అమెరికన్ యాక్షన్స్ వల్ల. ఇప్పుడు అమెరికా టారిఫ్ల ద్వారా ప్రపంచ ట్రేడ్ను తలకిందులు చేస్తూ ఉంటుంది. అందుకే ఏం చేస్తున్నారు, బ్రిక్స్ల దేశాల మధ్యనే 26% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ నడుస్తుంది. సో ఆటోమేటిక్గా వారు తమ దేశాల మధ్య ట్రేడ్ పెంచుకుంటున్నారు. అమెరికా డాలర్ను వెపన్గా మార్చుకుంది, దాంతో బ్రిక్స్ దేశాలు డాలర్పై డిపెండెంట్ తగ్గించుకుంటున్నారు. సో అమెరికా నాయకత్వంలోని వరల్డ్ బ్యాంక్, IMF ప్రపంచ దేశాలని మీరు పీక్కు తింటారు ఒక భాషలో చెప్పాలంటే. సో దానికి పోటీగా దానికి కౌంటర్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ అమెరికన్స్ యూనిలేటరల్ యాక్షన్స్. లేకపోతే బ్రిక్స్ ఎందుకు పెరుగుతుంది? బ్రిక్స్ పెరగడానికి కారణమే ఇంట్లో అమ్మ అన్నం సరిగా చేయకపోతే, మంచి రుచికరమైన భోజనం పెట్టకపోతే పిల్లలు ఏం చేస్తారు? బయట పోయి తింటుంటారు కదా. భర్త ఏం చేస్తాడు? ఆ బయటకు పోయి తింటాడు, లేకపోతే స్విగ్గీ జొమాటోల మీద ఆధారపడతాడు. అమ్మ కమ్మటి ఆహారం పెట్టినా ఇవాళ బయట తింటారు, అది వేరే విషయం. అమ్మ కమ్మటి ఆహారం పెట్టకపోతే ఏం చేస్తారు? అందువల్ల అమెరికా ఇంకా ఒత్తిడి చేస్తున్న కొద్దీ బ్రిక్స్ ఇంకెక్కువ బలపడుతుంది. రైట్.